Hi everyone, welcome to RCube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో ఈరోజు క్లాస్లో మనము పార్ట్నర్షిప్ అనే చాప్టర్కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సో గత వీడియోస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ తెలుసుకున్నాం. సో వాటికి కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. సో అందులో మనము మొదటి ప్రశ్న చూడండి. సో రాజు ఈజ్ అన్ యాక్టివ్ అండ్ శివ ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ ఏ బిజినెస్. రాజు ఇన్వెస్ట్స్ 1,20,000 అండ్ శివ ఇన్వెస్ట్ 2 lakhs. సో రాజు రిసీవ్స్ 10% ప్రాఫిట్ ఫర్ మేనేజింగ్, ద రెస్ట్ బీయింగ్ డివైడెడ్ ఇన్ ప్రపోర్షన్ టు దెర్ క్యాపిటల్స్. అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 90,000 ద మనీ రిసీవ్డ్ బై రాజు అని అడిగాడు. సో మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో వారి క్యాపిటల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే వారు పెట్టుబడులను ఏ నిష్పత్తిలో పెట్టారనేది మొదట కనుక్కుందాం. వారి పెట్టుబడుల నిష్పత్తి రాజు అలాగే శివ. సో రాజు యొక్క పెట్టుబడి మనకు 1,20,000 అని ఇవ్వడం జరిగింది. సో అలానే శివ పెట్టుబడి వచ్చేసి 2 lakhs ఇచ్చాడు. సో ఇందులో మనం కామన్గా 4 zeros స్కాన్ చేద్దాం. సో మరి 4 zeros స్కాన్ చేసి సో 4 3s 4 5s. సో వారి పెట్టుబడుల నిష్పత్తి మనకు 3:5 వస్తుంది. సో తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ చూడండి. సో ప్రాఫిట్ మనకు 90,000 ఇవ్వడం జరిగింది. సో ఈ 90,000లో మనకు 10% ఈజ్ ఈక్వల్ టు 9,000 అవుతుంది. 10% అంటే ఒక 0 తీసేస్తే సరిపోతుంది. సో ఈ 10% అమౌంట్ను సో మనకు రాజు వ్యాపారాన్ని మేనేజ్ చేసినందుకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అతడు వ్యాపారాన్ని నిర్వహించినందుకు సో ఇది మనకు రాజుకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రైట్. సో మరి ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 90,000లో ఈ 9,000 మనము లెస్ చేద్దాం. సో అప్పుడు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకు 81,000 అవుతుంది. ఓకే. సో ఈ 81,000ను వారు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారో అదే నిష్పత్తి ప్రకారం పంచాలి. సో ఇందులో రాజుకు వచ్చేసి మనకు 3 భాగాలు వచ్చేస్తుంది. సో మరి రాజు ఈజ్ ఈక్వల్ టు 3 అవుట్ ఆఫ్ సో నిష్పత్తుల మొత్తం వచ్చేసి 3 + 5 8 ఇంటూ పంచవలసిన అమౌంట్ 81,000 అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ ఒకసారి మనము 8తో డివైడ్ చేస్తే సో ఇక్కడ 8తో మనకు 80,000 10 times పోతుంది. అంటే సో 8 ones, సో 1 time 0, సో అగైన్ 10 1 time 2 remainder 20, 8 2s are 16, 4 remainder సో 5 times. సో ఇంటూ 3 చేద్దాం. సో 10 into 3 30,000 అవుతుంది. సో 125 into 3 సో మనకు క్లియర్గా 375. సో 30,375 అవుతుంది. సో ఇది రాజుకు వచ్చే వాటా. సో అయితే మనకు ఇతడు మేనేజింగ్కి 9,000 ఇచ్చేస్తారు కాబట్టి సో ఈ 9,000 కూడా మనము కలిపితే 39,375 ఆన్సర్ అవుతుంది. సో అది మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగిందనమాట. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవాలి ఫస్ట్. తర్వాత మనకు రాజు వ్యాపారాన్ని మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనికి 10% ప్రాఫిట్లో తీసేయాలి ఫస్ట్. అంటే 90,000లో 10% తీసేస్తే 9,000. సో మరి ఆ 90,000లో 9,000 తీసివేసిన తర్వాత మిగిలే అమౌంట్ 81,000. దాన్ని మనకు పెట్టుబడుల నిష్పత్తిలో పంచాలి. సో ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే సో ఏబిసిలు A, B and C enter into a partnership with shares in the ratio of 7/2 4/3 6/5. After 4 months, A increases his salary by 50% if the total profit at the end of the year be 21,600. What will be the share of B in the profit అని
మనకు ప్రశ్న అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఏబిసిలు ఏ నిష్పత్తిలో మనకు పెట్టుబడి పెట్టారనేది ఫస్ట్ మనము అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 7/2 ఇస్టు 4/3 ఇస్టు 6/5. సో నిష్పత్తిలోని పదాలు భిన్నాలు కాబట్టి సో డినామినేటర్ యొక్క ఎల్సిఎం 235. సో 235 ఎల్సిఎం వచ్చేసి మనకు సో 30 అవుతుంది. మరి 30తో మల్టిప్లై చేస్తే సో 7/2 ఇంటూ 30, సో ఇస్టు 4/3 ఇంటూ 30 ఇస్టు 6/5 ఇంటూ 30. సో మనము క్యాన్సిల్ చేస్తే 2 ones 15, 3 ones 10 times క్యాన్సిల్ అవుతుంది, 5 ones 6 times క్యాన్సిల్ చేయొచ్చు. సో 15 ఇంటూ 7 ఇక్కడ మనకు 105 వస్తుంది. ఇస్టు 4 ఇంటూ 10 40, 6 ఇంటూ 6 36 అవుతుంది. ఇది ఫస్ట్ మనము పెట్టుబడుల నిష్పత్తిని సింప్లిఫై చేయాలి. రైట్. ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజెస్ ఈ శాలరీ బై 50% అన్నాడు. సో ఏ వచ్చేసి మనకు 4 నెలల తర్వాత 50% పెట్టుబడిని పెంచాడు కాబట్టి ఇక్కడ 105లో మనం 50% అంటే డెసిమల్ వస్తుంది. సో అంటే 52.5 వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డబుల్ చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 210, సో ఇస్టు 80 ఇస్టు 72 అవుతుంది. సో ఇప్పుడు మనకు 210 ఇక్కడ 4 months ఇన్వెస్ట్ చేశాడు. 4 months ప్లస్ 4 months తర్వాత ఈ 210 రూపీస్కి 50% అంటే 105 యాడ్ చేశాడు. రిమైనింగ్ టైం వచ్చేసి 8 months. సో ఇది మనకు ఏకి సంబంధించిన వాల్యూ అన్నమాట. సో ఏకి సంబంధించిన విలువ వస్తుంది. సో ఇస్టు బి, సో 80 ఇంటూ చివరి వరకు ఉన్నారు కాబట్టి 12 months. సో సి వచ్చేసి 72 ఇంటూ చివరి వరకు ఉన్నాడు కాబట్టి 1 year 12 months. సో ఈ విధంగా ఫస్ట్ మనము రాసుకోవాలి. సో 21 ఇంటూ 4 చేస్తే 84 అంటే 840. సో ప్లస్ సో 210 ప్లస్ 105 315 అవుతుంది. సో 315 ఇంటూ 8 చేయాలి. 300 ఇంటూ 8 చేస్తే మనకు 2400 అవుతుంది. 15 8 120. సో 2520 అవుతుంది. ఇస్టు 12 ఇంటూ 8 96 960 ఇస్టు. సో 12 ఇంటూ 2 24, 12 sevens 84 ప్లస్ 2 86 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసామనుకోండి 2500 ప్లస్ 800 యాడ్ చేస్తే మనకు సో 3300 వస్తుంది. 40 ప్లస్ 20 సో 3360 అవుతుంది. సో 3360 ఇస్టు 960 ఇస్టు 864. ఇప్పుడు మనము సింప్లిఫై చేద్దాం. సో 12 to 24. సో ఇక్కడ మనకు 96, 12 8 0, 12 80s, సో 12 sevens, 12 2s. సో అగైన్ క్యాన్సిలేషన్ చేస్తే మనకు 8 3s, 8 5s, 8 10s, 8 9s, 35:10:9 వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి 1 year తర్వాత వారు పొందిన లాభం వచ్చేసి మనకు ప్రాఫిట్ వచ్చేసి 21,600 ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు బి ప్రాఫిట్ వచ్చేసి రేషియోలో 10 భాగాలు అవుట్ ఆఫ్ నిష్పత్తి మొత్తం. సో 35 ప్లస్ 10 45, 45 ప్లస్ 9 54 వస్తుంది ఇంటూ 21600. మనము ఇక్కడ క్లియర్గా 54తో 4 times క్యాన్సిల్ చేయొచ్చు. 400 ఇంటూ 10 వచ్చేసి మనకు 4000 వస్తుంది. సో సి 4000 ఆన్సర్. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఇది సింపుల్. ఇక్కడ డెసిమల్ మనకు 50% ఇంక్రీజ్ చేశాడంటే సో 52.5 యాడ్ చేస్తే అది మనకి క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది. కాబట్టి మనము దీన్ని డబుల్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈజీగా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A and B enter into partnership investing 16,000 12,000 respectively. After 3 months A takes out 5,000 while B puts into 5,000 more. After 3 months more C joins the business with a capital of 21,000. After a year they earned a profit of 13,200. By what value does the share of B exceeds the share of C? సో ఇది ఈ బి మరియు సి షేర్ల మధ్య డిఫరెన్స్ ఎంత అనేది మనకు ప్రశ్న అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇందులో ఏ బి మరియు సిలు ముగ్గురు పార్ట్నర్స్. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఏ బిలు స్టార్ట్ చేశారు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 16,000 ఇచ్చారు. సో అలానే బి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బి ఇన్వెస్ట్మెంట్ 12,000 ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏ 5,000 రూపీస్ తీసుకున్నాడు. అంటే సో 16,000 వచ్చేసి మనకు 3 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. సో ఇందులో 5,000 లెస్ చేస్తే మనకి రిమైనింగ్ అమౌంట్ 11,000 అవుతుంది. మరి రిమైనింగ్ టైం సో ప్రాఫిట్ మనకి 1 ఇయర్ తర్వాత తీసుకున్నారు కాబట్టి సో ఇక్కడ 3 మంత్స్ ఇంకా రిమైనింగ్ టైం వచ్చేసి 9 మంత్స్ అవుతుంది. సో ఇది మనకు ఏకి సంబంధించిన విషయం. సో ఇదే టైంలో మనకు వైల్ బి 5,000 రూపాయలు పెట్టుబడికి కలిపాడు. అంటే 12,000 రూపీస్ 3 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఎప్పుడైతే 5,000 యాడ్ చేశాడో అప్పుడు మనకు 17,000 అవుతుంది. రిమైనింగ్ టైం వచ్చేసి 9 మంత్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ 3 మంత్స్ మోర్ అంటే తర్వాత 3 నెలలకు సో 21,000 రూపాయల పెట్టుబడితో సి వ్యాపారంలో చేరాడు. తర్వాత 3 నెలల కంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్టర్ 3 మంత్స్ టోటల్ 6 మంత్స్ కంప్లీట్ అయింది. అంటే 6 మంత్స్ తర్వాత జాయిన్ అయింటాడు. ఇంక రిమైనింగ్ టైం కూడా 6 మంత్స్ కాబట్టి సో 21,000 ఇంటూ 6 మంత్స్ ఇది మనకు సికి సంబంధించింది. సో ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇందులో కామన్గా మనకు అన్నిట్లో 3 zeros క్యాన్సిల్ చేద్దాం. 3 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 zeros అంటే 1000 కామన్ తీసాం. ఇక్కడ మనకు 1000 కామన్ తీసి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 1000 క్యాన్సిల్ అవుతుంది. సో 16 into 3 48 ప్లస్ 11 into 9 99. సో ఇಷ್ಟು సో 12 into 3 36 ప్లస్ 7 into 17 into 9 153 అవుతుంది. సో ఇಷ್ಟು 21 into 6 126 రైట్. సో 147 ఇಷ್ಟು 153 ప్లస్ 36 సో 189 ఇಷ್ಟು 126 అవుతుంది. సో ఇది మనకు వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకు టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాఫిట్ 13,200 అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు బి మరియు సి మధ్య డిఫరెన్స్. సో బీసీ డిఫరెన్స్ ఎంత ఉందనేది చూద్దాం. సో 9 - 6 3 8 - 2 6 అంటే 63 భాగాలు 63 పార్ట్స్. సో ఇప్పుడు నిష్పత్తులు మొత్తము యాడ్ చేద్దాం. సో నిష్పత్తి మొత్తము మనము యాడ్ చేస్తే 140 ప్లస్ 180 320 320 ప్లస్ 120 సో 440. సో ఇప్పుడు సింగిల్ యూనిట్ డిజిట్ చూడండి 7 ప్లస్ 9 16 ప్లస్ 6 సో 22 ప్లస్ 440 సో 462 అవుతుంది. 462 into 13,200. So now cancellation 7 9s 7 6 42 again 7 6 0. So 66 ones 2 times 0 9 into 200 సో మనకు 1800 వస్తుంది. సో ఇలా 1800 మనకు ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. సో రేషియో మాత్రం నీట్గా కనుక్కోవాలి. ఈ పార్ట్నర్షిప్ అనే చాప్టర్లో మనకు ముఖ్యంగా ఏ మోడల్ ఇచ్చినా కూడా మనకు ఫస్ట్ రేషియో పర్ఫెక్ట్గా మనము కనుక్కోవాలి.
సో అది మీకు ఆ రేషియో కనుక్కోవడం వస్తే ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయవచ్చు. ఆ రేషియో ప్రకారం మనం ప్రాఫిట్ డివైడ్ చేయడమా లేదా అకార్డింగ్ టు ప్రాబ్లం మనం ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో 1:2:4. ఆఫ్టర్ 6 months, A invested the half amount more as before and B invested twice the amount more as before. So while C withdraw 1/4 of their investments, find the ratio of their profits at the end of the year అని ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ చూడండి, సో ఏ, బి, సి ఇలా తీసుకొని సో వారి ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:2:4 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 6 months తర్వాత ఏ వచ్చేసి ముందు అమౌంట్కి ఒక హాఫ్ అమౌంట్ యాడ్ చేశాడనమాట. అంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఏం చేద్దామంటే సో మల్టిపుల్ ఆఫ్ 100 తీసుకుందాం చాలా ఈజీగా. 100తో మల్టిప్లై చేస్తే 100:200 సో 400 అవుతుంది. ఏ వచ్చేసి మనకు ఈ 100 రూపీస్ను మనకు 6 months ఇన్వెస్ట్ చేశాడు. సో 6 months తర్వాత ఏం చేశాడంటే సో మనకు హాఫ్ అమౌంట్ ఇంక్రీజ్ చేశాడు. అంటే 100లో హాఫ్ అమౌంట్ 50 ఇంక్రీజ్ చేశాడు కాబట్టి 100 + 50 150 రూపీస్ అవుతుంది. సో ఇంటూ రిమైనింగ్ టైం పీరియడ్ వచ్చేసి 6 months, ఎందుకంటే 1 year తర్వాత వాళ్ళు ప్రాఫిట్ పంచుకున్నారు. సో బి వచ్చేసి మనకు 200 రూపీస్ 6 months ఇన్వెస్ట్ చేశాడు. సో 6 నెలల తర్వాత మనకు రెట్టింపు అంటే ముందు అమౌంట్కి డబుల్ అమౌంట్ ఇంక్రీజ్ చేశాడు. అంటే ముందు 200 ఉంది, 200 డబుల్ 400, మరి ఈ 200 6 months. సో ఇక్కడ మనకు డబుల్ చేస్తే 400, సో టోటల్ 600 అవుతుంది యాడ్ చేస్తే. సో ఈ 600 వచ్చేసి 6 months ఇన్వెస్ట్ చేశాడు అనేది ఇక్కడ మెయిన్ అనమాట. రైట్, సో సి వచ్చేసి మనకు సి ఇన్వెస్ట్మెంట్ 400 అన్నప్పుడు ఈ 400 రూపాయలు మనకు 6 months ఇన్వెస్ట్ చేశాడు. సో మనకు ఆఫ్టర్ 6 months 1/4 అందులో తీసుకున్నాడు. అంటే 400లో 1/4 వచ్చేసి 100 తీసుకుంటే ఇంక రిమైనింగ్ అమౌంట్ మనకు 300 ఉంటుంది. రిమైనింగ్ టైం పీరియడ్ వచ్చేసి 6 months ఉంటుంది. సో ఇది బాగా రాసుకోవాలి. సో ఈ విధంగా మనకు 100తో మల్టిప్లై చేస్తే మనకు ఈజీగా మనకు ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. రేషియో కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు కామన్గా ఉండేవి క్యాన్సిల్ చేద్దాం. అన్నిట్లో 6 కామన్ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తే రిమైనింగ్ 10 ఆల్సో కామన్, అంటే ఒక 0 క్యాన్సిలేషన్ చేద్దాం. సో ఈ విధంగా కామన్గా ఉండే నెంబర్స్ మనము క్యాన్సిలేషన్ చేసిన తర్వాత సో మిగిలిన చూడండి 10 + 15 సో 25 20 + 60 సో 80 అవుతుంది మనకు. 40 + 30 70 అవుతుంది. 5తో క్యాన్సిలేషన్ చేస్తే 5 5s సో 5తో మనము డివైడ్ చేయాలి. 5 క్యాన్సిలేషన్ 5 5s 5 16 5 14. సో ఇది మనకు ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్లో మనకు 4th ఆప్షన్. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, సో ఇక్కడ మనకు 100తో మల్టిప్లై చేయడం అనేది ఇక్కడ లాజిక్ చూడండి. లాజిక్ ఏంటంటే సో 100తో మల్టిప్లై చేస్తే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఏ ఇన్వెస్టెడ్ 10% మోర్ దెన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ బి ఇన్వెస్టెడ్ 10% లెస్ దెన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. If the total investment of all the 3 persons is 5,780, find the investment of C అన్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా సో ఏ బి కన్నా 10% ఎక్కువ, బి సి కంటే 10% తక్కువ అన్నాడు కాబట్టి మనము సి ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం. సో ఏ = బి = సి. సి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. సో సెకండ్ కండిషన్, సో బి ఇన్వెస్టెడ్ 10% లెస్ దెన్ సి అన్నాడు. అంటే అప్పుడు బి ఇన్వెస్ట్మెంట్ 90 రూపీస్ అవుతుంది. 100లో 10% 10 లెస్ చేస్తే 90 అవుతుంది. సో ఏ ఇన్వెస్టెడ్ 10% మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అన్నాడు. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బి ఇన్వెస్ట్మెంట్ 90, సో ఇందులో 10% 9 వచ్చేస్తుంది. ఇందులో 10% 9. సో మరి మోర్ దెన్
బి ఇన్వెస్ట్మెంట్ అన్నాడు కాబట్టి 90 + 9 చేస్తే 99 వస్తుంది. సో ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో అనమాట. సో ఇది మనకు ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది. రైట్. సో మరి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్, సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇన్వెస్ట్మెంట్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 5780 రూపీస్ ఇచ్చాడు. అందులో సి ఇన్వెస్ట్మెంట్ కావాలా. సి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 పార్ట్స్. సో అవుట్ ఆఫ్, సో టోటల్ యాడ్ చేస్తే మనకు సో 190 + 99 289 అవుతుంది. సో 289 ఇంటూ 5780. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు 289 వన్స్ 2 times 5780. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్ వచ్చేస్తుంది. మనకు ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 వచ్చేసి 2000 రూపీస్. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు చూడండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు మనకు. బి సి కన్నా మనకు 10% తక్కువ అంటే -10% లెస్ చేస్తాం. సో ఏ బి కన్నా 10% ఎక్కువ అంటే 10% కలిపి కనుక్కొని, సో బిలో 10% కనుక్కొని మరి యాడ్ చేస్తే మనకు 99 వస్తుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము పార్ట్నర్షిప్ సంబంధించి భాగస్వామ్యం అనే చాప్టర్కి సంబంధించి సో 5 డిఫరెంట్ మోడల్స్ మనము చేయడం జరిగింది. సో 5 డిఫరెంట్ మోడల్స్. సో ఇవి చాలా లాజిక్గా మనము చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలే. మరి సో ఈ భాగస్వామ్యం అనే చాప్టర్లో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు తక్కువ టైంలో మంచి మార్క్స్ పొందే అవకాశం ఉందన్నమాట. రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.